మన లైఫ్‌లో చాలా చాలా సమస్యలు వస్తుంటాయి కదా! వాటిని చూసినప్పుడు అబ్బా! మనకి మాత్రమే సమస్యలు వస్తున్నాయని అనుకుంటాం. కానీ సమాజం ఎలా ఉందో ఒక్కసారి మనం మాట్లాడుకోవడమో, మనకు మనం ఆలోచించుకోవడమో మొదలుపెడితే మనకి ఇన్ని ఆలోచనలొస్తాయి. అసలు సమాజం తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ఏదైనా ఒక మంచి పని చేసామనుకో, దీంట్లో పెద్ద గొప్పేముంది, ఇది ఎవరైనా చేయగలరు అని అంటారు. అదే మనం పని చేయలేదనుకోండి, ఈ పని చేయడం కూడా చేత కాలేదా మీకు అంటారు. లేదు, మనం తెలివైన వాళ్ళం అని అనిపించుకున్నాం అనుకోండి, వీళ్ళు బాగా తెలివైన వాళ్ళని వీళ్ళకి పొగరుంది అంటారు. లేదు, మనం కొంచెం అమాయకంగా కనిపించామనుకో, వీళ్ళకి అసలు ఏం రాదు, వీళ్ళు దేనికి పనికిరారు అని అంటారు. మీరు కనుక ధైర్యంగా ఉన్నారనుకోండి, ప్రతిదానికి ముందుకు వెళ్ళిపోతారంటారు. లేదు, మనం కామ్గానే ఉన్నాం అనుకోండి, వీళ్ళు చాలా పిరికివాళ్ళు, వీళ్ళతో పని కాదు అంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే ఎందుకు వేశారు అని అంటారు. అదే ఒక అడుగు వెనక్కేస్తే మనతో పాటు సమానంగా నడవడం వీళ్ళకి రాదు, కాలంతో వీళ్ళు పరిగెత్తలేరు అంటారు. ఫైనల్గా మనం ఏం చేసినా సరే దాంట్లో ఉన్న మంచిని ఎంతమంది చూస్తారో దాంట్లో ఉన్న చెడుని అంతకంటే ఎక్కువ మంది చూసే సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శిస్తున్న ప్రతిసారి ఇది నిజమేమో అన్న భయంతోనో, మనం దేనికి పనికిరామన్న బాధతోనో అక్కడే ఆగిపోతే మనం అనుకున్నది ఎప్పుడూ సాధించలేం. మనం ముందుకు వెళ్ళాలి అంటే మనల్ని ప్రోత్సహించే విమర్శల్ని తీసుకోవాలి. అది నిజమైన విమర్శ అయి ఉండాలి. మనల్ని భయపెట్టే వాళ్ళని విని వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఆగిపోతే మనం ముందుకే వెళ్ళలేం, అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం. మన జీవితానికి మనమే శాసనకర్తలు, నిర్మాణకర్తలు కూడా. దారిలో ఎన్నో వస్తాయి. పూలు మాత్రమే కాదు, ముళ్ళు కూడా వస్తాయి, రాళ్ళు కూడా వస్తాయి. ఆ ముళ్ళని మెల్లగా తీసేయడం తెలియాలి, రాళ్ళని మనకి బాటలుగా మార్చుకోవడం తెలియాలి. ఇవి ఎవ్వరూ ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ నేర్పరు. జీవితం అనే పుస్తకమే ప్రతిరోజు నేర్పుతూనే ఉంటుంది. నేర్చుకున్నవాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. నేర్చుకోకుండా ఆగిపోయినవాడు ఎంతకాలం చూసినా అక్కడే ఆగిపోతాడు. ఇప్పుడు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలా, అక్కడే ఆగిపోవాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అమ్మాయిలు మారిపోయారండి. ఈ కాలంలో వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోయారు. చెప్పిన మాట వినట్లేదు. ఈ పదాలు, ఈ మాటలు మనం వింటూనే ఉంటాం. నిజానికి అమ్మాయిలు మారిపోయారంటారా? అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు సమాజానికి తెలుసా? అమ్మాయిలనే కాదు, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు సమాజంలో ఎన్ని ఉన్నాయో. ఆవిడ ఉద్యోగం చేస్తుందనుకోండి, ఉద్యోగం చేస్తుందని పెద్ద గొప్పగా ఉంటుంది అని అంటారు. ఉద్యోగం చేయట్లేదనుకోండి, ఏ ఉద్యోగం చేయట్లేదు, ఇంట్లో తిని కూర్చుంటుంది, భర్త తెచ్చే సంపాదనతో హాయిగా తింటుంది అని అంటారు. లేదు, ధైర్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, ఈవిడికి బాగా ధైర్యం ఎక్కువ, ప్రతిదానికి తెగించేస్తుంది అని అంటారు. వాళ్ళ వస్త్రధారణతోనే వాళ్ళ ప్రవర్తనని వీళ్ళే నిర్ణయించేస్తారు. లేదు, పిరికిగా ఉందనుకోండి, ఆవిడ కామ్గా ఉందని అనుకోరు, ఈవిడ పిరికిది, ఏ పని చేయలేదు అని అంటారు. లేదు, మనం ఏదైనా కొంచెం ధైర్యం చేసి ఏదైనా ఒక అడుగు ముందుకు వేశారనుకో, ముందుకు అడుగు వేసింది చాలా పొగరు అంటారు. వెనకడుగు వేసిందనుకో, దేనికి పనికిరాదు కాబట్టి వెనక్కి నిలబడిపోయింది అంటారు. వాళ్ళతో పాటు సమానంగా నడవలేము. ముందుకు నడిస్తే ఒప్పుకోరు, వెనక్కి నడిచినా ఒప్పుకోరు. అంటే స్త్రీ ఏ పని చేస్తున్నా కూడా, ప్రతి పనిలోనూ కూడా ఆవిడలో లోపాలని వెతికే సమాజంలోనే మనం ఉన్నాం. లోపాలు కనిపించిన ప్రతిసారి ప్రతి మహిళ, ప్రతి స్త్రీ నేను నిజంగానే ఇలా ఉన్నానేమో, ఇది తప్పేమో అని ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటారు. కానీ విమర్శలు ఎన్నో వస్తుంటాయి. దాంట్లో ఏవి మంచి విమర్శలు, ఏవి మనల్ని ధైర్యాన్ని తెచ్చే విమర్శలు, ఏవి నిజంగా మనలో పరిణతి తీసుకొచ్చే విమర్శలు అని ఒక స్త్రీగా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చే ప్రతిదాన్ని తీసుకొని బాధపడిపోయి అక్కడే ఆగిపోకూడదు. అలా అని ఇచ్చే ప్రతి దాన్ని కూడా తప్పు పట్టేసి పక్కకి తోసేయనూకూడదు. విమర్శల్లో మంచి విమర్శలు తీసుకొని వాటిని అంగీకరిస్తూ మనల్ని మనం మార్చుకొని మనకి మనం ధైర్యం చెప్పుకుంటూ సమస్యలతో పోరాడుతూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితేనే స్త్రీ తను అనుకున్నది సాధిస్తుంది, తన గమ్యాన్ని చేరుకుంటుంది. నిజానికి మిగతా వాళ్ళందరికంటే కూడా కుటుంబంలో స్త్రీ మాత్రమే ధైర్యంగా ఉండాలి అని అంటాను నేను. ఎందుకు? ఆవిడ ఒక్క పాత్రతో మిగిలిపోవట్లేదు. తను ఒక కూతురిగాను, ఆ తర్వాత భార్యగాను, ఆ పైన తల్లిగాను, తల్లి తర్వాత ఇంకా చాలా చాలా పోస్టులే ఉన్నాయి. ప్రతి చోట అందరికంటే ఎక్కువ బాధ్యత ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. వీటన్నిటినీ మనం కలగలుపుకొని ఉంటేనే మనం ఒక సమాజాన్ని, ఓ కుటుంబాన్ని, ఒక వ్యవస్థని సరిదిద్దగలుగుతాం. అందుకే సమాజంలో స్త్రీ ధైర్యంగానే ఉండాలి, ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు, ధైర్యంగానే ముందడుగు వేయాలి.
ఇంకొక చిన్న మాట, స్త్రీ అసలు సమస్యలు ఎదుర్కోవట్లేదని మనం అనుకోవడానికి లేదు. చిన్నతనంలో ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. చిన్నతనం నుంచి మొదలు పెడితే పసిపాపగా ఉన్నప్పుడు కూడా తన పరిణతి ఏంటి, తనకేం కావాలి అనే విషయం ఆ చిన్న వయసులో తెలియకపోయినా అది చెప్పే అవగాహన కొన్ని కుటుంబాలలో, కొన్ని ఇళ్లలో అసలు ఆ పాపకి ఏం కావాలో తను చెప్పే అవకాశం కూడా లేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాగే నలుగురి మధ్య పెరుగుతున్నప్పుడు తండ్రి లేకపోతే అన్నదమ్ములు వీళ్ళందరూ ఆవిడని ఎంతో బాగా రక్షిస్తున్నాం అనుకుంటూనే తనకి కొన్ని హద్దులు పెట్టేస్తూ ఉంటారు. అవి హద్దులు అని తెలిసేసరికి కొంత వయసు అయిపోతుంది. కాస్త పరిణితి వచ్చి యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఈ హద్దులు కొంచెం మితిమీరి ఉంటాయి. కొన్ని మంచి చేసేవే ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆ స్థితిలో స్త్రీ మీద 1,00,000 కళ్ళు, 1000 ఆలోచనలు, 100 మాటలు ఉంటాయి. ఆ మాటల్లో ఎన్ని నిజాలో తెలియదు, ఎన్ని అబద్ధాలో తెలియదు. కానీ వాటిని తీసుకోవడానికి ఆ వయసులో మనసు సిద్ధంగా ఉండదు. కానీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది దాటి ఉద్యోగమో లేకపోతే వివాహమో అనే పేరుతో జీవితంలో మనకే తెలియకుండా జరిగే అతి పెద్ద మార్పు అది. ఆ మార్పుని స్వీకరించడానికి ఖచ్చితంగా మనం స్త్రీగా సిద్ధంగానే ఉండాలి. అది ఎవరి జీవితంలోనూ జరగదా అంటే, పురుషుల్లో వచ్చే మార్పు కంటే స్త్రీ జీవితంలో వివాహం ఎంతో మార్పు తీసుకొస్తుంది. అలా వివాహం అనే మార్పుతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం, నీది కాని ఇంటి పేరు నీదవుతుంది. నీకు ఏమాత్రం సంబంధం లేని మనుషులు నీ వాళ్ళు అవుతారు. అసలు నీకేమాత్రం అవకాశము లేనటువంటి ప్రాంతంలో నువ్వు బ్రతకాల్సి వస్తుంది. దాన్ని తీసుకోవాలి. దాంట్లో ఏమాత్రం లోటు జరిగినా, ఓ చిన్న పొరపాటు జరిగినా కూడా అది నీ వైపు లోపంగానే చూపిస్తుంది సమాజం. మరి ఇదేంటి అంటే, స్త్రీగా ప్రతిదాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ కొన్ని బాధలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మన బాధలు చెప్పుకునేంత చిన్నవి కాదు, దాచుకునేంత పెద్దవి కాదు. అలాని వాటిని పక్కకు దోసే అంత పెద్ద మనసు నిజంగా మనకి లేదనే చెప్తాం. మనసులో ఆ బాధలు మనల్ని అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉంటాయి, బాధిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మన ఆత్మధైర్యాన్ని మనం కోల్పోతాం. మరి కొన్నిసార్లు మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కోల్పోతాం. ఆ తరువాత తల్లిగా మారాక శారీరకంగాను మానసికంగాను కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అసలు నీ శరీరంలో వచ్చిన మార్పులు నువ్వు తల్లయిన తర్వాత నీ మానసిక పరిస్థితి అర్థం చేసుకునే సమాజం ఉందా అంటే నిజంగానే లేదనే చెప్పాలి. అది ఎవ్వరికీ అర్థం కాదు. ఒక తల్లిగా, ఒక స్త్రీగా నీ బాధ నీకు మాత్రమే అర్థమవుతుంది. ఆ మార్పుని కూడా నువ్వు తీసుకోగలగాలి. ఆ బాధని కూడా నువ్వు భరించగలగాలి. అది దాటి ఇంకొంచెం ముందుకెళ్తే పిల్లలు మొదలు పెడతారు, నువ్వు మాకేం చేశావు, ఏమి ఇచ్చావు, ఈ రోజుకి అదే మాట వినపడుతూనే ఉంటుంది. అంటే ఇంత చేసాం కదా అని మనం అనుకున్నా కూడా ఆ మాటల్ని తీసుకోవాలి. అది కూడా నవ్వుతూనే. సమాజంలో ఎవ్వరికీ లేని అదృష్టమో దురదృష్టమో ఏంటో తెలుసా, ప్రతి మాటని కూడా, ప్రతి విమర్శని కూడా నవ్వుతూనే తీసుకోవాలి స్త్రీ. తిరిగి మాట్లాడే అవకాశం ఉండదనే చెప్పాలి. ఇక అది దాటి ఇంకొంచెం ముందుకెళ్ళి వార్ధక్యం అనేది మీద పడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల పోరాటం చేసి 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 ఒక రకంగా ఆవిడ శారీరకంగాను మానసికంగాను కూడా అలిసిపోయిందనొచ్చు. ఆ అలుపుకి సేద ఉంటుందా, ఆ అలసటకి ఓదార్పు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. అప్పుడు కూడా రెండో ప్రయాణం మొదలవుతుంది. అమ్మమ్మగానో నానమ్మగానో లేకపోతే కొడుకులకి బాధ్యతలు నేర్పించేటటువంటి తల్లి రెండో పాత్రగానో ఏదైనా కావచ్చు, పాత్ర ఏదైనా కావచ్చు. వార్ధక్యంలో కూడా ఎన్నో రకాల బాధ్యతలు చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఈవిడికి విశ్రాంతి ఎక్కడా, మనశ్శాంతి ఎక్కడా? నిజానికి పాపగా పుట్టిన దగ్గర నుంచి పండు ముసలిగా బ్రతికే వరకు స్త్రీకి విశ్రాంతి అనేది ఉండదు. అది శారీరకంగాను కూడా మానసికంగాను కూడా. మరి ఇది ఎవరికి అర్థమవుతుంది? పోనీ ఎవరి కోసం చేస్తున్నాం అంటే ఈ రెండు ప్రశ్నలకి కొన్ని యుగాలు గడిచినా సమాధానం ఉండదు. ఎందుకంటే స్త్రీ మనసు చదవడం అంత తేలిక కాదు. సముద్రం కంటే లోతుగా ఉంటుంది ఆ మనసు. దాంట్లో ఉన్న బాధలు చూసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావు. కాబట్టే ఇన్ని భరిస్తున్న స్త్రీ మహోన్నతమైనదనే చెప్పాలి. ఇన్ని పాత్రలు పోషిస్తున్న స్త్రీ గొప్పదనే అనాలి.